పచ్చి కూరలే ప్రాణ పోషకాలు. తిండి మన కోసం, వస్త్రధారణ ఇతరుల కోసం అన్న నానుడి అక్షరాల నిజం. ఆరోగ్యవంతునిగా జీవితాంతం ఉండాలని అందరికీ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోక ఉపేక్షించడం వలన అనారోగ్యమే చివరకు మిగులుతుంది. మానవ శరీర నిర్మాణానికి అవసరమయ్యే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ప్రకృతిలో లభ్యమయ్యే అనేక పదార్థాలలో ఉన్నాయి. శరీరానికి వేడి శక్తులనిచ్చే ఆహారాలు పిండి పదార్థాలు, క్రొవ్వులు అయితే పెరుగుదల, మరమ్మత్తు ప్రక్రియల బాధ్యతను మాంసకృత్తులు స్వీకరిస్తాయి. శరీరాన్ని క్రమపరచటంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు ప్రధాన పాత్ర వహిస్తే సక్రమంగా సమర్థవంతంగా పనిచేయటంలో సహాయపడుతూ శరీర యంత్రాంగంలోని ప్రతిబంధకాలను తొలగించేది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఆధునికుడు రుచి ఆకర్షణల పేరుతో ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని వండి వాటిలోని పోషక విలువలను, చర్మాశీల సమ్మేళనాలను చాలా వరకు నాశనం చేస్తూ శక్తిహీనమైన ఆహారాన్ని భుజిస్తూ అనారోగ్యాన్ని కావాలని తెచ్చుకుంటున్నాడు. బ్రతికున్న కణాలకు మంచి ఆహారం బ్రతికున్న కణాలే అని మర్చిపోకూడదు. ప్రతి జీవికి స్వాభావికంగా దొరికే ఆహారమే బలవర్ధక ఆహారం. ఆకుకూరలను, కాయగూరలను ఆరబెట్టడం వలన, వేడి ప్రదేశాలలో ఉంచడం వలన, సూర్యరశ్మి సోకడం వలన వాటిలో ఉన్న ఎన్నో రకాల విటమిన్లు చచ్చిపోతున్నాయి. కడగటం, ఉడికించటం, మరిగించటం ఇలా వండే విధానాలను బట్టి కూరలలో 80% విటమిన్లు తొలగిపోతున్నాయి. వంటలో పూర్తిగా పోయే విటమిను థయమేను వండే విధానం వలన ఆ ఉష్ణోగ్రత దగ్గర ఏ విటమిన్ చర్యాశీలతను పోగొట్టుకుంటుంది. ఆకుకూరలలో వంట వేడిమికి ఏ విటమిన్ 15-20% తగ్గితే పసుపు వర్ణమున్న కూరగాయలన్నిటిలోనూ 30-35% నష్టపోతున్నాం. దీనికి కారణం కెరోటిన్ అణువులో రసాయన మార్పు జరగటం వలన దీని గాఢత తగ్గిపోతుంది. పండ్లు, కాయగూరలు గాలికి చాలా రోజులు ఆరబెట్టిన, సూర్యకాంతి బాగా తగిలిన, అధిక ఉష్ణోగ్రత వేడి ప్రదేశాలలో ఉంచటం వలన ఏ విటమిన్ గాఢత బాగా తగ్గినట్లు పరిశోధనల వలన తేలింది. సి విటమిన్ నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉండటం చేత ఆకుకూరలు, కాయగూరలను కోసి నీటిలో ఎక్కువ సమయం ఉంచడము, బాగా కడగటము చేయకూడదు. సి విటమిన్ ఆక్సీకరింపబడి పూర్తిగా నశిస్తుంది. 100 గ్రాముల అరటిలో సి విటమిన్ 6.17 మిల్లీగ్రాములు ఉంటుంది. మొత్తం సి విటమిన్లో 20.80% డీహైడ్రో ఎస్కార్బిక్ ఆమ్లము ఉంది. పంట సమయంలో కొద్దిగా దీని గాఢత తగ్గటం, మరికొన్ని కొత్త సమ్మేళనాలు ఏర్పడటం జరగవచ్చు. ఎక్కువ నీటితో వండడం వలన విటమినులతో పాటు ఖనిజ లవణాలు నీటిలో కరిగి కొల్లాయిడల్ ద్రావణాలుగా మారి వృధాగా పోతున్నాయి. చాలామంది తొందరగా ఉడికించడానికి తినే సోడాను సోడియం బైకార్బోనేట్ వేస్తారు. తినే సోడాను వాడటం వలన విటమిన్లు చాలా వరకు వినియోగింపబడతాయి. విటమిన్ల సంరక్షణ కాయగూరలను, ఆకుకూరలను కావలసినంత మాత్రమే కొని చల్లటి వాతావరణంలో సూర్యకాంతి తగలకుండా వంటకు ముందు మాత్రమే వాటిని కోయటం, నీటిలో ఎక్కువసేపు కడగకుండా సాధ్యమైనంత వరకు కొన్ని రకాలను పచ్చివే వాడటం శ్రేయస్కరం. ఇక వండే విషయంలో తక్కువ నీటితో తక్కువ సమయం మాత్రమే వండాలి. తొక్కలను తీయకుండా వాడటం వలన పోషకాహారపు విలువ ఎంతో పెరుగుతుంది. తినే సోడాను వాడటం, అల్యూమినియం, రాగి పాత్రలతో వంట వండటం చేయకూడదు. కొన్ని చిట్కాలనైనా పాటిస్తే ప్రకృతి సమకూర్చిన అనేక ఔషధీయుత విలువలు, పోషకాహార విలువలను నిలుపుదల చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.